అండి ఎగ్ పులుసు తయారు చేయడం కోసం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైనాక ఉడికించి పెట్టిన ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇందులోకి ఉప్పు కారం పసుపు వేసుకొని ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడైనాక ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా మెంతులు కూడా వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయినాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయినాక ఇప్పుడు ఎర్రగా పండిన టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచి సరిపోని ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 అర స్పూను గరం మసాలా, 1 అర స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసి మూత పెట్టేసి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఈ గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా పోసుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ కర్రీని ఉడికించుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని